ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. కాకపోతే వృషభ రాశి కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి మనకు ఇక వృషభ రాశి కిందకి వస్తుంది. మీ రాశిలో అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి గోచరిస్తున్నారు. ఈయన మూలంగా మీకు పెద్దలు హెల్త్ సిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు కూడా కొంచెం క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. కొంత మీకు జూపిటర్ వచ్చేసి మీకు ఈయన అష్టమాధిపతి లాభాధిపతి, చివరిలో మీకు ఈయన మాసాంతంలో కొంత మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. అలాగే లాభంలో రాహు, దూర ప్రాంత ప్రయాణాలు, నిద్రాభంగాలు ఇవన్నీ తొలగిపోయి తీర్థయాత్ర చేయటం ఇవన్నీ కూడా మీకు శుభసూచకంగా గోచరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యయంలో కుజుడు ఉన్నాడు, కొంచెం మానసిక స్ట్రెస్ ఉంటుంది. సొసైటీ నుంచి కొంత విముఖత ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనఃకారకుడైనటువంటి ఈ యొక్క తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క మీకు చంద్రుడు కూడాను కుజునితో కలిసి మీ వ్యయ స్థానంలో ఉన్నారు. ఇక్కడ సిబిలింగ్స్తో కొంచెం ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. అలాగే రవి శుక్రులు మీకు 2nd హౌస్లో ఉన్నారు. శుక్రుడు 2nd హౌస్లో మంచి ఫలితాలు ఇస్తాడు. గృహానందము, అలాగే వివాహానందము, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్, సైంటిఫికల్గా చేసే రీసెర్చ్ ఇలాంటివన్నీ కూడా బాగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే బుధుడు వచ్చేసి మీకు ఈయన మీ రాశికి తృతీయంలో ఉన్నాడు. ఇక్కడ మీకు కొంత బిజినెస్ పెట్టుబడి పెట్టుకొని ఏదైనా చేసుకోవాలనుకునే వారికి కొంత ప్రతిఫలం మంచిగానే ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ 5th హౌస్లో వచ్చేసి కేతువు, దైవారాధనలు, తీర్థయాత్రలు ఇవన్నీ చక్కగా మీరు ముగించుకోగలుగుతారు. ఆనందమైన జీవితానికి ఇది కొంత ఊరటలాగా పయనిస్తుంది. కాకపోతే మీకు 10th హౌస్లో శని భగవంతుడు ఉన్నాడు. ఉద్యోగంలో మీకు నెమ్మదిగా ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరగా ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరించట్లేదు. లాభంలో రాహు, చక్కగా ప్రయాణాలు, నిద్రాభంగాలు అన్నీ తొలగిపోయి చక్కగా హ్యాపీగా ఉంటారు. విదేశీ యానాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకం. కృతికా వాళ్ళు వచ్చేసి కెంపు పెట్టుకోవాలి, రోహిణి వాళ్ళు ముత్యం పెట్టుకోవాలి, మృగశిర వాళ్ళు యొక్క పగడాన్ని ధరిస్తే సరిపోతుంది. శుభం.